నగ్మ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ ఇలా అన్ని భాషల్లోనే సినీ ప్రియులకు ఆమె సుపరిచితురాలే. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ రేంజ్ని ఎంజాయ్ చేసిన నగ్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిదే. అందుకే ఆమెకు సినిమాలో అవకాశాలు ఈజీగా వచ్చాయని చాలామంది చెప్తుంటారు. ప్రస్తుతం 4 పదుల వయసు దాటేసిన ఈ అరేబియా గుర్రం ఇంకా పెళ్లికి మాత్రం సిద్ధపడకపోవడం విశేషం. అసలు నగ్మ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయంపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్తో లవ్ స్టోరీ ఫెయిల్యూర్ వల్లే నగ్మ పెళ్లికి దూరంగా ఉందని కొందరు చెప్తుంటారు. నగ్మను పెళ్లి చేసుకుంటాడని భావించిన శరత్ కుమార్ చివరి నిమిషంలో ఆమెకు హ్యాండ్ ఇచ్చి రాధికను వివాహం ఆడాడని టాక్ ఉంది. ఇక అప్పటి నుంచి పెళ్లి గురించి ఆలోచించని నగ్మ ఆ తర్వాత ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ ఎఫ్ఐఆర్ కొనసాగించిందనే ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి ఓ ఆలయంలో పూజలు చేయడం వల్ల ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్లకు దూరంగా ఉన్న నగ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి గురించి పూర్తిగా మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలని ఆరాటపడ్డ నగ్మను ఆ పార్టీ కానీ ప్రజలు కానీ పెద్దగా గుర్తించకపోవడంతో ఇప్పటికీ రాజకీయాల్లో రాణించాలనే ప్రయత్నంలోనే ఉంది నగ్మ. ఎప్పటికప్పుడు నగ్మ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ప్రచారం జరగడం, ఆమెకు కాంగ్రెస్ సీటు కేటాయించకపోవడం మామూలైపోయింది. రాజకీయాల సంగతి పక్కన పెడితే నగ్మకు దాదాపు 9 భాషలపై పట్టు ఉండటం ఆమెకు బాగా కలిసొచ్చే అంశం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, బెంగాలీ, మలయాళం భాషల్లో నగ్మ అనర్గళంగా మాట్లాడుతుందని ఆమెకు బాగా తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. ఇక కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక నగ్మకు చెల్లెలు. అయితే వీరిద్దరికి తల్లిదండ్రులు వేరు. మొత్తానికి హీరోయిన్గా సక్సెస్ సాధించిన నగ్మ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ కాలేక రాజకీయాల్లో రాణించలేక ఇబ్బంది పడుతుందని చెప్పాలి. మరి ఈ రెండిట్లో ఆమె ముందుగా ఎక్కడ సక్సెస్ అవుతుందన్నది ఆమెకి తెలియాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.